ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళతో ఆడుకుంటా ఉందా, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటా ఉందా, లేకపోతే నిజంగానే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే రైతు భరోసా విషయంలో రైతు భరోసా మొన్న 1వ విడత వేశారు, తర్వాత 2వ విడత డబ్బులని ఎప్పుడు వేస్తారని చెప్పేసి రైతన్నలందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి 2వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రకరకాల న్యూస్ ఛానల్స్ లో, రకరకాల మీడియా ఛానల్స్ లో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చాలా మంది రైతన్నలను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2వ విడత డబ్బులు ఏప్రిల్ 13వ తారీఖు వస్తాయని చెప్పేసి కొందరు పెట్టిర్రు, తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు అంటే ఈ రోజు వస్తాయని చెప్పేసి కొందరు పెట్టిర్రు, తర్వాత ఏప్రిల్ 22వ తారీఖు వస్తాయని చెప్పేసి ఇప్పుడు మరికొందరు థంబ్నెయిల్స్ పెట్టి రైతన్నలని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి అసలు స్పందిస్తున్నదా, అసలు 2వ విడత పైన మన అప్డేట్ ఉన్నదా లేదా? ఎందుకంటే ఇవాళ 15వ తారీఖు ఇప్పటికీ కూడా 2వ విడత రైతు భరోసా డబ్బులు రాకపోతే 3 విడతలను కూడా ఏప్రిల్ చివరి నాటికి చివరి వారం లోపలనే జమ చేస్తాం రైతుల ఖాతాలో అని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పింది. మరి 2వ విడత డబ్బుల గురించి అసలు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదా లేదా? కనీసం దీనిపైన ఒక అప్డేట్ లేదు. రైతులేమో వాళ్ళంతా కూడా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. పంట పెట్టుబడి పెట్టారు, పంట ఇప్పుడు మొత్తం కూడా పంట చేలల్లో సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది కూడా పంటని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం కూడా చేతికి వచ్చింది పంట కాబట్టి ఇప్పుడు రకరకాల పనిముట్లను తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు, కూలీలను తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అన్నిటికీ కూడా డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి కొంత రైతు భరోసా డబ్బులు వస్తే కనుక మనకు ఆసరగా ఉంటాయని చెప్పేసి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ లేదు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరి తరపు నుంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలందరికీ కూడా ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు మాటిచ్చే ప్రయత్నం చేసింది. మరి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 15,000ని కాస్త 12,000కే చేసింది. అంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 12,000నే ఇచ్చింది తప్ప పెంచే ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పుడు ఆ డబ్బులనైనా ఇచ్చేటటువంటి 12,000 సమయానికి ఇస్తా ఉన్నారంటే అది లేదు. రైతులు కష్టపడుతున్నప్పుడు, రైతులు చెమట చుక్క కారుస్తున్నప్పుడు, పంట చేల్లో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా రైతు భరోసా ఇవ్వట్లేదు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తా ఉన్నారు? పంట చేతికి వస్తా ఉంది. ఇప్పుడు పంట పెట్టేటప్పుడు, పంట సాగు చేసేటప్పుడు, మొత్తం కూడా విత్తనాలు వేసేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు, కూలీలను పెట్టి కలుపు తీపిచ్చేటప్పుడు, మందులు చల్లేటప్పుడు అప్పుడు రైతుకు డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అవసరం ఉంటుంది. సో ఆ సమయంలో రైతు భరోసా ఇస్తే కొంత ఆసరగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించి రైతు భరోసా ఉద్దేశం ఏంటంటే రైతు కష్టపడేటప్పుడు ఇస్తే రైతుకు ఉపయోగపడతాయి అనేది దాని ఉద్దేశం. కానీ ఇక్కడ ప్రభుత్వం అది చేయట్లేదు. రైతులు పంటలు పెట్టేసుకుంటా ఉన్నారు. చివరికి పంట